4.5 ఏళ్ళుగా జగన్ గారి పాలన ఎలా ఉంది సార్? జగన్ గారి పాలన చూస్తూ 4.5 కాదు, ఆయన గెలిచిన 3వ నెల నుంచే స్టార్ట్ చేసేసాడు అన్ని. రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేయాలా, ఏ విధంగా దోసుకోవాలా, ఆయన దోసుకునేది కాకుండా ఆ ఎమ్మెల్యే కానీ, ఆ క్యాడర్ కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ మొత్తం బాగా అందరికి బాగా నేర్పించేశాడు. ఆయన ఎట్ట దోసుకోవాలా, ఎట్ట దోసుకొని తినాలా, రాష్ట్రాన్ని ఎట్ట నాశనం చేయాలా అనేది జనాలకు అందరికి నేర్పించాడు. దోసుకునే విధానంలో జనాలందరూ అట్టే, కొంతమంది జనాలందరూ అదే నేర్చుకొని అక్రమాలు దుర్మార్గాలు చేసుకుంటూ పోవటం ఎక్కువ అలవాటు బాగా నేర్పించేసాడు జనాలు. 3 రాజధానులు కడతానన్నారు కదా, దాని మీద ఎంతవరకు అంటే మీరు చెప్తారు? 3 రాజధానులుగా ఆయనకే తెలుసు. 3 రాజధానులు కట్టేది లేదు, పాడు లేదు. సంక్షేమం అనే ముసుగులో ఏదో సంక్షేమం 10 మందికి ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా నేను సంక్షేమం అందరికీ నేను మంచి చేస్తున్నా అని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ప్లస్ ఏంటంటే 3 రాజధానులు ఆయన కట్టలే, ఎందుకంటే అతనికి తెలుసు కట్టలేననేది అతనికి తెలిసి మామూలుగా 3 రాజధానులు అంటే ఇట్లాంటి డిస్ప్యూట్ చెప్తా ఉంటే ఊరికి అలిగేషన్ వస్తూ ఉంటుంది, అట్ట ఆగిపోతూ ఉంటుంది, ఈ లోపల మనం దోసుకుంటా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఊరికే అంటా ఉంటాడు 3 రాజధానులు అని. అది చేసేది లేదు, అది ఉత్త మాటలు. జనాల్ని నమ్మించేదానికే ఎక్కువ జనాల్ని నమ్మించే విధానంలో అతను ఉన్నాడు. మైండ్ గేమ్ ఆడుతున్నాడు.